పేరెంట్స్ కష్టపడాలి. ఓకే సరే, నేను ఇంకో వన్ మోర్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. మనకి ఇక్కడ ఈవెన్ 10th క్లాస్ వాడు కానీ, +1 కానీ, +2 కానీ, ఇంటర్మీడియట్ కానీ, సెకండ్ ఇయర్ వాడు కానీ, ప్రతి స్టూడెంట్ ప్రతిరోజు కంప్లీట్ గా కనీసం 1.5 hours నుంచి 2 hours ఆడుకునే సమయం ఉంది. వాయిస్ ఎస్ట్ మీరు ఈవినింగ్ టైం దొరకట్లేదు మీకు ఆడుకోవడానికి? అవునా? ఏ కాలేజీ అయినా మీరు దొరకట్లేదా? ఆడుకుంటారు కన్నా. ఎందుకంటే మనకి ఇక్కడ మన క్యాంపస్ ఆయన అన్నారు కదా, ఇందాక మాస్టర్ అన్నాడు ఆక్సిజన్. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో అందుకంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి, ఇంకా ఎక్కువ చెట్లు ఉండొచ్చాం బహుశా. అవునా? ఏ స్కూల్లోనైనా ఎంత మనం అంటే ఇన్ని చెట్లు కానీ ఇన్ని మొక్కలు కానీ ఉన్నటువంటి స్కూల్ ఉందా? అంటే ఎంత ఆక్సిజన్ మనకు వస్తుంది. ఈ రోజు ఢిల్లీలో దీనివల్ల ఆ పొల్యూషన్ వల్ల 8 numbers ఈవెన్ నంబర్స్ అని పెట్టి కార్లు పంపుతున్నారు. అంటే 8 numbers కార్లంటే ఒక రోజు వెళ్ళాలి, ఈవెన్ నంబర్స్ కార్లంటే ఇంకో రోజు వెళ్ళాలంట. మరి ఆ నంబర్స్ అక్కడ వేరే ప్రైమ్ నంబర్స్ కార్లు ఉంటాయా? సో కాబట్టి బాగా చదువుకోండి. ఇంకొక చిన్న విషయం, ఇందాక మాస్టర్ చెప్పారు ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని. నువ్వు చూస్ చేసుకునే ఫ్రెండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేమందరం చెప్పేది అనుకునే ఫ్రెండ్ మాట ఎక్కువ ఉంటావు. అందుకే మనకు ఒక పద్యం ఉంది, వేమన పద్యం తెలుసా? వేరు పురుగు చేరు వృక్షంకు చెరుచు, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుశ్చితుండు చేరి గుణవంతు చెరచుడా విశ్వవ్యాపిరాము కదా. కాబట్టి సెలెక్ట్ యువర్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు సబ్జెక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాడిని సెలెక్ట్ చేసుకుంటాం మనం కదా. మనకి మ్యాథ్స్ వచ్చు, వాడికి మ్యాథ్స్ చదువుతాం, వాడికి ఫిజిక్స్ వచ్చు, వాడి దగ్గర ఫిజిక్స్ తీసుకుంటాం. అంతమంది ఎక్స్చేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకేనా? అట్లాగే అట్ ది సేమ్ టైం మ్యాథమెటిక్స్ మరుగు బాగండి. మ్యాథమెటిక్స్ అంటే మీ నీడ. ఇక్కడ నాకు నీడ కనబడలేదు అనుకోబాకండి, అర్థమైందా? వేరే ఎవరు షాడో ఫాలోస్ కదా, అలా ఉంటుంది. ఓకే, ద లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చదువుకోండి. సరే, ఇంకా వేరే కాలేజీకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? సరే వెళ్ళండి. మళ్ళీ 3 months నా దగ్గరకు వస్తారు కదా. నో డౌట్ మేము 300 మందిని చూసాం, మేము చాలా మంది చూసాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం కదా ప్రతి ఇంటికి. అంటే మా పేరెంట్స్ ఇంటి ప్రతి ఇంటికి వెళ్ళి పలకరిస్తాము. అంటే మేము వెళ్ళేది అడ్మిషన్స్ కోసం కాదు, ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయో 24/7 అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మాకంత స్వేచ్ఛ ఉంది ఈ స్కూల్లో. ఇది మా స్కూలు, మన స్కూలు, మనదే, మన కాలేజీయే, మా సారే, ఆయన అందరికీ దగ్గరే. నేను ఎందుకు అంటానంటే ఎమోషన్ అవుతున్నాను. నేను నా పిల్లల్ని న్యాయం చేయడానికి వెళ్ళాను సార్. నా పిల్లల్ని తీసుకోవడం వల్ల దగ్గర పెట్టుకోండి. ప్రిన్సిపల్ మేడం అండ్ టీచర్స్ అండ్ మై స్టూడెంట్స్ ఏం మాట్లాడమంటారు? క్లాస్ చెప్పమంటే చెప్పేస్తాం బోర్డు పెట్టేసి. 24/7 అంబులెన్స్ అన్న లేట్ వస్తుంది. మీరు ఎంత బైబిల్ చదువుతున్నారు, ఎన్ని రోజులు చదువుతున్నారు అని గుర్తు చేయడానికి నేను అందులో స్పూన్ పెట్టాను అన్నాను. దే షార్ప్. సో అట్లాగా మీ మీద అబ్జర్వ్ చేస్తున్నారు, మిమ్మల్ని స్ట్రిక్ట్ గా చూస్తున్నారు అని అంటే ఫర్ యువర్ బెనిఫిట్ ఓన్లీ, ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఓన్లీ. ఓకే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, లాస్ట్ ఇయర్ చిల్డ్రన్ 10th S1 నేను క్లాస్ టీచర్ని. ఒక సింగిల్ కాల్, ఒకే ఒక్క పిలుపుతో
70 నుంచి 80 అడ్మిషన్లు వితౌట్ నేను అడుగు తీసి స్కూల్ బయట నుంచి కూడా బయటకు వెళ్ళా. అడ్మిషన్లు ప్రశాంతంగా ఒక్క ఫోన్ పేతో చేసి పడేసాం. 80 అడ్మిషన్లు, 80 మంది ఈరోజు ఉన్నారు కాలేజీలో, ఎవరు పోలేదు. ఈ రోజుకి కూడా ప్రతి రోజు ఆ 80 మంది పేరెంట్స్ ఏదో ఒక రోజు నాతో డిస్కషన్కి వస్తారు. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. వాళ్ళకి ఎటువంటి సమస్యలు అయితే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఫుడ్ విషయంలో అవనండి, స్టడీస్ విషయంలో అవనండి, డిసిప్లిన్ విషయంలో అవనండి, డామిటరీస్ అవనండి, దెర్ ఇస్ నో ఇష్యూ. నా దగ్గరికి అయితే సింగిల్ కంప్లైంట్ రావాలి. అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే కదా చిల్డ్రన్. సో మై డియర్ చిల్డ్రన్, వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ డోంట్ గో ఎనీవేర్. దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్లేస్, వండర్ఫుల్ ప్లేస్. డోంట్ గో ఎనీవేర్. ఓకే, నా దగ్గర ఉన్నటువంటి S2, S3, S4, S5 మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా ఇక్కడే జాయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ మై రెజల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళారట దేనికోసం అంటే ప్రేయర్ చేయడానికి. ఆయనకి ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇస్ ఇట్ ఆడిబుల్ చిల్డ్రన్? లాస్ట్ అది పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ బ్యాచ్ నా విద్యార్థులకు 100కి 100 మార్కులు, నలుగురికి 10th DS1 నుంచి వచ్చారు. అందులో ఇద్దరు మన దగ్గరే చదువుతున్నారు. నలుగురు, ఒక రూపేష్ రెడ్డి, తర్వాత సాత్విక, వశిష్ట, తర్వాత పూజిత. ఈ నలుగురికి 100కి 100 మార్కులు వచ్చినాయి. అయితే నేను మా అధినేత, మా గురువు గారు, మా దైవాంశ సంబూతులు శ్రీ మాధవ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి మరియు నా ఇష్టదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తములకు పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. ఇక నా సహోదర ఉపాధ్యాయులకు, ప్రియమైనటువంటి విద్యార్థులకు మా శుభాశిస్సులు. నా పేరు SV కృష్ణారావు. నా క్వాలిఫికేషన్ MA తెలుగు గోల్డ్ మెడలిస్ట్, తెలుగు పండిట్ ట్రైనింగ్ ఫస్ట్ క్లాస్. ఇప్పుడు కంప్యూటర్ లాగానే అప్పుడు టైప్ రైటింగ్ ఉండేది. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ స్టేట్ 5th ర్యాంక్, టైప్ రైటింగ్ తెలుగు మండల్ 1st ర్యాంక్. దీంతో పాటుగా డిగ్రీ చదువుతానే ITI చేశాను.